ఆల్రెడీ వెతుకుతున్నారు కదమ్మా, చూస్తున్నారు. ఎన్ని రోజులు మేడం? అమ్మ మీకు ఓపిక లేకపోతే ఎట్లా? ఓపిక అని కాదు మేడం, ఎన్ని ఉంటది రోజులు మీకు బాధ ఉంటుంది, మేము కాదని అనలేము. కానీ ఆల్రెడీ అదే పని మీద ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ అందరు అదే పని మీద కూడు నీళ్ళు లేకుండా వెతుకుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. మీరు రిపీటెడ్ గా అదే క్వశ్చన్ మమ్మల్ని వేస్తే మేము ఏం చేయాలి చెప్పండి? రిపీటెడ్ గా అదే క్వశ్చన్ అంటే మేడం మేము వెతక్కుండా ఉంటే ఒక్క మాట మేము వెతక్కుండా ఉంటే మా రెస్పాన్సిబిలిటీ మేము ఏం చూపించకపోతే మీరు ఆ మాట అన్నారు. చూపిస్తున్నారు, బయట ఎవరు చెప్పట్లేదుగా మేడం. బయట ఒక్కరు చెప్పండి, చెప్తే ఎవరు బయట? ఇందులో నుంచే సార్, ఇందులో నుంచే రోజు ఒకరిని తీసుకొస్తున్నారు, రోజు ఒక రూమర్ క్రియేట్ అవుతుంది. బయటికి వెళ్ళినట్టు మాత్రం ఏ ప్రూఫ్ లేదు సార్. బయటికి వెళ్ళినట్టు ప్రూఫ్ ఉంటే మా బాబు గోడ దొరుకుతుండగా ఎవరన్నా చూసిర్రా? చూస్తే 1 month కాదు 2 నెలలు మేము ఎత్తుకుంటాం, మీ దగ్గరికి రాము. ప్రూఫ్ ఉందా? గోడ దునికిందని ఎవరైనా చెప్పండి. గోడ దునికితే నేను చూసినా పొయ్యిండు అంటే మేము రాము, ఇక్కడికి రాము. పిఎస్లో కంప్లైంట్ కూడా రిటర్న్ తీసుకుంటాం, చెప్తున్నాం కదా. మరి ఎట్లా పోయిందని చెప్తారు మేడం? ఇప్పుడు మీకైతే బాబుని మీకు అప్పగించాలి కదా, మరి వాళ్ళు అదే పని మీద ఉన్నారు, చూస్తున్నారు. ఇప్పుడు మిస్ అయ్యాడు మేడం బాబా, ఇప్పుడు మిస్ అయ్యాడు సండే. ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, సీసీ ఫుటేజ్ ఇస్తారమ్మా? చెక్ చేశారు, అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు కొన్ని పని చేయట్లేదు. కానీ అందుకే ఉన్న సీసీ ఫుటేజ్లలో ఎందుకు పని చేయదు మేడం? మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? పని చేయకుండా ఎందుకు ఉంటుంది? అవి ముందు నుంచి పని చేయట్లేదు, వీళ్ళ బాబు పోయిన దగ్గర నుంచి కాదు, ముందు నుంచే పని చేయట్లేదు. రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది కదా. అడుగుతున్నారంటే ఈ బాబు పోయిన దగ్గర నుంచి అవి పని చేయట్లేదు అన్నట్టు మాట్లాడు. అంతే ఉంటుంది కదా, మరి అంతే అడుగుతారు కదా. అసలు ముందు నుంచే పని చేయట్లేదు. స్టూడెంట్స్ కొంతమంది చూసిరని చెప్తున్నారంట కదా, ఎవరు వాళ్ళు? చూసిందని చెప్తేనే ఆ స్టూడెంట్స్ తీసుకెళ్లి ఆ ప్లేసెస్ లో రోజు వెతుకుతున్నాం. వెతుకుతుంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం క్లూస్ దొరకట్లేదు. ఎక్కడ కనపడ్డాడంటే అక్కడ ఇమీడియట్ గా వ్యాన్ తీసుకొని వెళ్తూనే ఉన్నారు. ఈ టైం అని లేదు, రాత్రి 10:30కి పొద్దున 6 o'clock కూడా జూబ్లీ బస్ స్టేషన్లో ఎక్కడో ఉన్నారా అంటే అప్పటికప్పుడు వ్యాన్ వేసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. తీరా అక్కడ చూస్తే లేడు. పోయిండు అంటేనే మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, బయటికి వెళ్ళిపోయిండు అంటేనే ఇంకా 4 రోజులకైనా చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయం? మీరు బయటకు పోయినా మాకు ఎవిడెన్స్ ఇవ్వండి, ఇళ్ళకి వచ్చి గోడ దొరుకుతున్నాక చూసినా మీకు కేసు ఉంచాము, మేమే వెతుకుంటాం. బయటికి పోయిండు అనడానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఉన్నదా మేడం ఇది? మేనేజ్మెంట్ వాళ్ళని అడగండి సార్, మేనేజ్మెంట్ వాళ్ళని. ఇప్పటి వరకు మీరే మాట్లాడారు కదా, మళ్ళీ మేనేజ్మెంట్ కరెక్టే వాళ్ళు అన్నారు కానీ నేను కూడా చూడలేదు కదా. ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు మీకు ప్రూఫ్ చేస్తారు, అది బయటికి వెళ్ళారు అని అంటున్నారు కదా, అది మీకు ప్రూఫ్ చేసి చూపిస్తారు బయటికి వెళ్ళారో గోడ దూకే. సార్ కొంతమంది పిల్లలు చెప్తున్నారు, చెప్పిన పిల్లలు వీళ్ళ అనుమానం ఏంటంటే లిటరల్ గా మీరే ఏదో చేసిరు అబ్బాయి అనేది వీళ్ళు అంటారు. మాకేమొస్తుంది చెప్పండి? ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉండగా ఇన్ని ఇయర్స్ నుంచి ఆర్గనైజేషన్ నడుస్తుంటే ఎవరిని ఒక్క బాబుని ఏం అనంగలేదు. ఈ బాబుని ఒక్కడిని ఎందుకు చేస్తాం? ఇప్పుడు 1 week అయింది ఆల్మోస్ట్ ఆయన తప్పిపోయి. వెళ్ళాడు అబ్బాయి. ఎన్ని రోజులు అయింది? ఎన్ని డేస్ అయింది? ఇప్పుడు సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే 6 అంతే కదా, 1 week దగ్గర కదా. ఇప్పుడు కాదు సార్, మీరు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మేము రెస్పాన్స్ తీసుకోకపోతే మీరు ఫీల్ అవ్వాలి. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము, మీరు అయినా కూడా మేము ఏం చేయట్లేదు అన్నట్టు మీరు ఏదో చేశారని అనకండి సార్. కానీ బాబు ఏదో చేశాడు, బాబు మిస్ అయ్యాడు అనే వర్డ్ మాత్రం మీరు యూజ్ చేయకండి. నేను యూజ్ చేయడం కానీ వాళ్ళు అంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు కావాలని చేసిరని నేను అనట్లేదు సార్. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా కొట్టిరంట వాడిని. ఫస్ట్ రోజు మాత్రం కొట్టలేదన్నారు, తర్వాత కొట్టిరన్నారు. ఆ కొడుతుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తగలరాని చోట ఏదన్నా తగిలి ఏదన్నా అయితే ఇక్కడన్నా ఉన్నాడా అనేది నా భయం సార్. అంతే. మీరే ఏదన్నా చేసిరు అనేది వాళ్ళు అంటున్నారు. చెప్పిన పిల్లలు ఒకవేళ బయటకు పోయింది ఏమైనా ఉంటే సీసీ ఫుటేజ్ ఇవ్వండి మాకు. జాన్స్ అకాడమీ స్కూల్లో ఒక బాబు మిస్ అయ్యాడు, 9 years బాబు, 14 years బాబు, 9th class. ఏమైంది సార్ ఇది కేసు? అంటే ఎఫ్ఐఆర్ ఏమైనా అయిందా? 15th అయిందండి ఎఫ్ఐఆర్. 15th డేట్ అదే రోజు, ఏ రోజు కంప్లైంట్ వచ్చిందో అదే రోజు కిడ్నాప్ కేసే రిజిస్టర్ చేసినాం మనము. సార్ మీరు ఎక్కడ వేసాయి సార్? మేడ్చల్ రూరల్? మేడ్చల్ అండి, మేడ్చల్. అన్ని లేవండి, రూరల్ టౌన్ ఏం లేదు, ఒకటే ఉంది మేడ్చల్. ఓకే. అదే 1 week అయిందంట కదా ఈ అబ్బాయి తప్పిపోయి, వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ స్కూల్ దగ్గరకు వచ్చారు ఈ రోజు. అవును, 5 days అవుతుంది. అవును. ఏం జరిగింది సార్? ఇప్పుడు వీళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ మీదనే వాళ్ళు ఏదో చేసిరు వీళ్ళే అని చెప్పి అంటున్నారు పేరెంట్స్. అబ్బాయిని ఇక్కడ ఏదో చేసిరు అని చెప్పి అంటున్నారు. అదే బాబు కనిపించట్లేదు కాబట్టి వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఓకే. అంటే సీసీ ఫుటేజ్ కనీసం ఇవ్వట్లేదు వీళ్ళు.
గోడ దూకి ఇవ్వట్లేదా? బయటికి పోయినా ఒకవేళ తప్పిపోయినా కూడా సీసీ ఫుటేజ్ ఉంటది కదా, అది ఇవ్వట్లేదు వీళ్ళు. అంటే మన యాక్చువల్లీ అక్కడ ఏ ప్లేస్ లో అయితే గోడ దింకి పారిపోయిందని మనం సస్పెక్ట్ చేస్తున్నామో ఆ ప్లేస్ లో ఫుటేజ్ లేదు. ఉమ్, వాళ్ళు ఇవ్వకపోవడం అనేది ఏమి ఉండదు. వాళ్ళెవరు ఇవ్వకపోవడానికి ఉమ్, ఉమ్. మనం చెక్ చేస్తామంటే వాళ్ళు ఇయ్యరా? ఓకే. మనం చెక్ చేస్తున్నాం కదా. ఉమ్, ఉమ్, మనం ఉమ్. చెక్ చేసినాం ఆల్రెడీ అన్ని ఫుటేజెస్. బట్ ఎక్కడైతే బాబు ప్రిజంప్షన్లీ అక్కడ నుండి వెళ్ళిండని అనుకుంటున్నామో అక్కడ ఫుటేజ్ లేదు. ఉమ్, అక్కడ ఫుటేజ్ లేదు. అండ్ దాని తర్వాత కూడా బ్యాక్ సైడ్ నుంచి పోతే అదంతా కొంచెం జంగల్ రిమోట్ ఏరియా ఉంది. ఓకే. సో మెయిన్ రోడ్ వరకు ఒకవేళ బై వాక్ వచ్చినా ఇంకా అక్కడ నుంచి ఏం ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని ఉంటాడు అనేది క్లారిటీ లేదు. ఓకే. అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు క్లారిటీ లేదు కాబట్టి ఇంకా ఇది లేదు కాబట్టి వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు ఈ ఇక్కడ హాస్టల్ స్కూల్ నుంచి బయటికి పోయిండు అనేది ఎవిడెన్స్ లేదు కదా సార్, మనం పారిపోయిండని మనం ఎట్లా ఇది చేస్తాం? అంటే ఇప్పుడు మనకి ఏదైనా మనకి అవైలబుల్ ఉన్న సర్ ఒక చిన్న ప్రిజంప్షన్ వస్తాం. అన్ని ప్రిజంప్షన్సే. ఇప్పుడు ఏది కూడా మనకి బాబు దొరికేంత వరకు లేదా ఏదైనా ఫుటేజ్ లో కనిపించేంత వరకు ఉమ్, ఉమ్. జరిగింది అని మనం చెప్పుకోవడానికి ఉండదు. ఓకే. ఏదైనా ఇక ప్రిజంప్షన్ అది ఇట్లా జరిగి ఉండొచ్చు. ఉమ్, ఉన్న దాన్ని బట్టి ఉన్న స్టేట్మెంట్స్ ని బట్టి, విట్నెస్ ని బట్టి, ఎగ్జామినేషన్ బట్టి, సర్కమ్స్టెన్షియల్ నేను ఏం జరిగి ఉంటది, రీజన్స్ ఏంది అని దాన్ని బట్టి మనము ఒక లీడ్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుండాలి. ఇప్పుడు మీరు సెర్చ్ చేస్తున్నారు సార్, మీ మీ తరపు నుంచి సెర్చింగ్ జరుగుతుందా? 7 టీములు చేస్తున్నామండి. సిన్స్ 15th నుంచి ఈ రోజు వరకు డే అండ్ నైట్ నాన్ స్టాప్ గా పనిచేస్తున్నాం. ఓకే. వీళ్ళ మీద ఇప్పుడు ఈ స్కూల్ మేనేజ్మెంట్ మీద ఏం ఎఫ్ఐఆర్ కదా సార్? అంటే రెస్పాన్సిబిలిటీ వీళ్ళదే కదా? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే కిడ్నాప్ కేసు అంటాం దీన్ని. ఉమ్. 18 years తక్కువ ఉన్న మైనర్ పిల్లలు మైనర్. ఎవరు మిస్ అయినా కానీ, ఉమ్. మైనర్ ఉన్న పిల్లలందరూ ఎవరు మిస్ అయినా కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేస్తాం. ఓకే. సో అంటే ఇప్పుడు ఆ కిడ్నాప్ ఎవరు ఇప్పుడు చేసిర్రు, ఎందుకు చేసిర్రు, ఒకవేళ ఈ బాబు ఇక్కడ నుంచి మిస్ అయిపోయి ఉంటే, ఇక్కడ అట్లా సార్ నుంచి ఇంట్లో బాబుకి ఇంట్లో ఏదైనా ఇంట్లో ఇంట్లో నుంచి మిస్ అయిపోతే మీరు అన్నట్టు కిడ్నాప్ కేసు అవుతుంది, కానీ స్కూల్ కదా రెస్పాన్సిబిలిటీ, స్కూల్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది కదా, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కావాలి కదా? ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి బాబు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే స్కూల్ వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉండడం వల్ల మిస్ అయ్యిందా, లేకపోతే ఆ బాబుకి ఇష్టం లేక వెళ్ళిపోయిందా అనేది ఇప్పుడు మనం ప్రిజంప్షన్ లో తీసుకోవాలి. వీళ్ళు అబ్బాయిని కొట్టిరంట, కొడితే పారిపోయిండు అని చెప్పి అంటున్నారు. పారిపోయిందా లేకపోతే నాకు బాబు వీళ్ళే చెప్పాలి కదా. కొట్టిర్రా, లేకపోతే వీళ్ళే ఏదైనా చేసి స్కూల్లో ఏమైనా చేసిర్రా వీళ్ళే అనేది వాళ్ళ అనుమానం. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, మనకి 100 అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు నిజంగానే వాళ్ళే చేసిర్రా లేదా, లేకపోతే బాబు బయటికి వెళ్ళిపోయి ఇష్టం లేక దాక్కున్నాడా, లేకపోతే ఆ స్కూల్ ఇష్టం లేక, లేకపోతే పేరెంట్స్ కూడా వస్తే మన ఏమంటారని చేసుకున్నాడు, ఇవన్నీ మన అనుమానాలు ఇవన్నీ. సో అంటిల్ అన్లెస్ మనకి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే తప్ప మనం ఎవరిని అలిగేషన్స్ అనేది మస్తు పెట్టొచ్చు. ఒక సూటబుల్ ఎవిడెన్స్ ఉంటే తప్ప మనం ఎవరిని అంత ఈజీగా చేయడానికి ఉండదు అన్నట్టు.